హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే మంత్రం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ వీడియోలో నేను మా యాదగిరిగుట్ట ట్రిప్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈసారి యాదగిరిగుట్టకి బస్లోనే వెళ్ళాలి అనుకున్నాము. అందుకని ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. అక్కడి నుంచి యాదగిరిగుట్టకి చాలా ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. సో బస్లో వెళ్ళాలి అనుకుంటే మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. యాదగిరిగుట్ట బస్ స్టాప్ వచ్చే ముందు సురేంద్రపురి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎన్నోసార్లు మేము వెళ్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోక వెళ్ళలేకపోయాము. మీరు కనుక ఒకవేళ వెళ్ళుంటే టైమింగ్స్ ఏంటో ఎలా ఉందో లోపల ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కాసేపట్లోనే యాదగిరిగుట్ట డిపో వచ్చేసింది. మేము దిగగానే మాకు కోతులు వెల్కమ్ చెప్పాయి. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. చాలా సరదాగా అనిపించింది. ఇన్ కేస్ మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయాలి అనుకుంటే బయట చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక అక్కడి నుంచి మనము యాదగిరిగుట్ట మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ బస్ డిపో నుంచి మనకి డైరెక్ట్గా అయితే బస్సెస్ ఉండవు గుట్టపైకి. ఆటో అయితే ఒక పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక చూస్తుండగానే మన బస్ స్టాప్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకి గుట్టపైకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేమైతే బస్ ఎక్కేసాము. మనం ఫస్ట్ ఉప్పల్లో బస్ ఎక్కి యాదగిరిగుట్ట బస్ డిపోలో దిగాం కదా, అక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి అంటే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు గుట్టపైకి వచ్చేసాము. టెంపుల్ రీమోడల్ చేశాక అంటే కొత్తగా కట్టిన తర్వాత ఇదే మేము ఫస్ట్ టైం రావడం. చూడడానికి చాలా కొత్తగా ఉంది, కానీ చాలా బాగుంది కూడా. అంటే పాత టెంపుల్ బాగుంది, అలాగే కొత్త టెంపుల్ కూడా బాగుంది. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు కనుక టెంపుల్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.